దేవుని సన్నిధానికి వచ్చిన వారం మనము ధన్యులం. ఎందుకంటే ఈజీగా దేవుని సన్నిధానికి రాలేం. అన్నీ ఏం చేయాలా? వదులుకోవాలా, కొన్ని చంపుకోవాలా, టయానికి సిద్ధపడాలా. దేవుని సన్నిధానికి రావాలంటే ఆశ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఆశ కలిగి ఉంటేనే దేవుని సన్నిధానానికి రాగలుగుతాం. ఆదివారం అనగానే ఖచ్చితంగా మన దేవుని సన్నిధిలో మనం కనిపించడానికి ప్రయత్నం చేయాలి. వాక్యంలోకి వెళ్దాం. నమ్ముట. ఈ దినాన్ని మన అంశం ఏంటి? నమ్ముట. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. నమ్మడం, నమ్మకం కలిగి ఉంటే విశ్వాసం కూడా మన జీవితంలో పెరుగుతూ ఉంటుంది. నమ్మకం లేకపోతే విశ్వాసము ఉండదు. నమ్మాల. మొదటిగా చదువుదాము. మార్కు సువార్త 9:23. మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రితో చెప్తున్నాడు ఏమని? నమ్ముట నీ వలనైతే నమ్మువారికే, అంటే అందరికీ చెప్పటంలే, నమ్మువారికే. ఈ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు మన ప్రయాణం అంతటిలో మనము యాత్రా జీవితంలో ఉన్నాం. మనది రాజ్యం ఎప్పుడు? పరలోక రాజ్యంలో మనం చేరేంత వరకు మనది ఏం జీవితం? యాత్ర జీవితం. ఈ యాత్రా జీవితంలో అంతా ఏం చేయాలి? మనము రెండు కలిగి ఉండాలి. ఏంటి? రెండు ఆస్తులు. ఒకటి నమ్మకం. నమ్మకం కలిగి ఉంటే మనలో ఏమవుతుంది? విశ్వాసముతో, ఆ నమ్మకాన్ని బట్టి విశ్వాసంలో మనం నడవబడతా ఉంటాం. ఈ రెండు మనము ఈ భూమి మీద కలిగి ఉండాలి. అన్ని ఆస్తుల కన్నా అసలైన ఆస్తి ఏంటంటే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. ఏంటి? నమ్మువారికి సమస్తము సాధ్యం. నమ్మాలా. ఎక్కడ సమస్యలు పోవద్దు. ఇక ఒక తండ్రితో చెప్తున్నాడు దేవుడు, నువ్వు నమ్మితే నేను చేయగలను, ఏదైనా నువ్వు నమ్మడానికి సిద్ధంగా ఉండు అనగానే ఆ తండ్రి ఏమంటున్నాడు చదువుదాం. మార్కు సువార్త 9:24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. చాలాగు నాన్న. ఇక్కడ ఏమంటే వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమనుచున్నారు? నమ్ముచున్నాను. అంటే నీ వల్ల ఇది కార్యము జరుగుతుంది యేసయ్య. ఇప్పుడు మనం అడుగు వేయగానే స్కూల్లో కానీ కాలేజీలో మనం చదవగలుగుతాము అని నమ్మితేనే ఆ సంవత్సరం అంతా చదువు ముందుకు వెళ్తుంది. వంట చేయగలం మొదలుపెట్టిన గురించి నాకు రాదు అని చేస్తే చెయ్యగలము అని నమ్మితేనే ఆ వంటనేది ఒకదాని తర్వాత ఒకటి వేయడానికి సిద్ధపడతా ఉంటాం. డౌట్గా నమ్మకుండా చేస్తే అదేమవుతుంది? అటర్ ఫ్లాప్ అవుతుంది. ఇదేమంటున్నాడు? దేవుని కార్యాలు మనము పుట్టినప్పటి నుంచి ముందు నుంచి ఏముంటుంది? తల్లిదండ్రులు రక్షణ పొందిన కుమార్తెల పక్షంగా వాళ్ళేంది పుట్టినప్పటి నుంచి దేవుని కార్యాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు దేవుని కార్యాలు చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఏమంటారు? తండ్రి సమస్యలు పోగొద్దని తండ్రితో చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నేను చేయగలను. నమ్మాలా. అంటే తండ్రి ఏమంటున్నాడు? ఆ చిన్నవాడి తండ్రి ఏమంటున్నాడు? తండ్రి నమ్ముచున్నాను, కానీ నేనైతే నమ్ముచున్నా, కానీ నా తోటి వాళ్ళు, నా అంతరంగ ఉదయము, నా తలంపు ఏం చేస్తుంది? గలిబిలి స్టార్ట్ చేస్తుంది. పక్కన వాళ్ళు, ఏమి ఆయన దగ్గరికి వెళ్తున్నావు? నీ కొడుకు బాగా అవుతారనే, అక్కడ పోవద్దు, అక్కడికి వెళ్ళు, నీ కొడుకు బాగా అవుతాడు అని గలిబిలి మనుషులు చుట్టుపక్కల తయారవుతారు. మనస్సాక్షి ఏమవుతుంది?
గలిబిలికి స్టార్ట్ అవుతుంది. హృదయం ఏమవుతుంది? గలిబిలికి స్టార్ట్ అవుతుంది. అందుకు తండ్రి ఏమంటున్నాడు, నేను లోకంలో ఉన్నాను కదయ్యా, నేను లోక పద్ధతిలో చూస్తున్నాను కదా, లోక మనుషులు చూస్తున్నాను, ఒకవేళ నమ్ముతాను నేను, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ తండ్రి అడుగుతున్నాడు, ముందే అడుగుతున్నాడు, నీ వల్ల కార్యము జరుగుతుందని నేను నమ్ముచున్నా, కానీ ఒకవేళ నేను బలహీనుడైపోతానేమో అని చెప్పేసి ఆయన ఏమన్నట్టున్నారు? అపనమ్మకం ఉండకుండా సహాయము చెయ్యమని బిగ్గరగా చెప్పుచున్నాడు. దేవుని దగ్గర ఏం చేయాలా? పరిస్థితులు ఒకవేళ నీకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది ఎదుర్కోవడానికి, కానీ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఒకవేళ నీ నమ్మకం కోల్పోతున్నట్టు కనిపించినప్పుడు ఈ ప్రార్థన మనము ఎత్తి ప్రార్థన చేయాలి. ఏమని? నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చెయ్యమని బిగ్గరగా ఎవరు అడుగుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. చెప్పింది ఎవరు? యేసు ప్రభువే. ఏమని చెప్తున్నారు? నీవు నమ్మిక మాత్రం ఉంచుము. మార్కు సువార్త 9:23-24 ఉంది. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్ము వారికే సాధ్యం, నమ్ము వారికే నేను చేయగలుగుతా, నమ్మకపోతే నేనేమి చెయ్యలేను. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నువ్వు నమ్ము అంతే, నీ పని ఏం అవసరం లేదు, నువ్వు కష్టపడిన అవసరం లేదు, నువ్వు నమ్ము, నా వల్ల కార్యం జరుగుతుందని. అయ్యా నేను నమ్ముచున్నానయ్యా, నీకు సాధ్యమని నమ్ముచున్నా, కానీ నా మనసు, నా తలంపు, నేను వింటున్న ప్రతి మాటలు అవి అన్నిటిని బట్టి నాకు ఎక్కడన్నా అపనమ్మకం ఖచ్చితంగా వస్తుందా రాదా? ఎంత విశ్వాసం, ఎంత నమ్మకంగా వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్ జయం పొందుకునే టైంలో, అన్ని జయం వచ్చే టైంలో ఏమవుతుంది? అపనమ్మకం కొద్దిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే మనం ఏం చేయాలా? అపనమ్మకానికి చోటు ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అపనమ్మకానికి కూడా ఎవరి సహాయం అడుగుతున్నాడు? దేవుని సహాయం అడుగుతున్నాడు. అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా కేకరు వేస్తూ దేవుని అడుగుతున్నాను. నేను అడుగుతున్నానయ్యా, నాకు అది కూడా సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఎందుకంటే ఎవరి దగ్గర మనం పోయి సహాయం అడగలేము. మనకున్న వ్యక్తి ఎవరు? ఆయన ఒక్కడే. తండ్రి మనకున్న వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయము చేయడానికి, మనకి సహాయకర్తగా నీతో ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను మీకు అనేకమైన నివాసాలు చేయడానికి, మీకు అంటూ ఒక ఆదరణకర్తను ఇచ్చి ఉన్నాను. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? నీకు నాకు సహాయం చేయడానికి సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఇది ఏమో అడగటంలే, నా తండ్రి నా కుమారుడు బాగైపోతే చాలు చాలు అని అడగటంలే. నేను నమ్ముతున్నానయ్యా, నా కుమారుడు బాగైతే చాలని. కానీ నాకు నమ్మకం, నేను నమ్ముతున్నా నా కుమారుడు బాగా అవుతారని, కానీ నన్ను బట్టే నా కుమారుడు బాగా కాలేకపోతాడేమో. అపనమ్మకం కలిగింది అనుకోండి, ఏమవుతుంది? కార్యము జరగదు. నాకైతే నమ్మకం యేసయ్యా, కానీ ఎక్కడన్నా నా అపనమ్మకాన్ని బట్టి నేను ఆ విడుదల నా కుమారు పట్ల చూడలేనేమో. అందుకే నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం వచ్చి, ఏవి కూడా నేను జయము పొందుకునేంత వరకు ఎవ్వరి మాటలను నేను ఎక్కువ చెవులోకి తీసుకోవద్దు, ఎవరిని బట్టి నేను కృంగిపోవద్దు. నా మనస్సాక్షి నన్ను శోధిస్తున్నా కూడా నా మనస్సాక్షి కూడా నేను లొంగద్దు. నేను నీ వైపే చూడాలా, నీ మీదనే నమ్మకంగా ఉండాలా. అందుకే నేను నీ సహాయం అడుగుతున్నానయ్యా, నాకు నీ సహాయమే కావాలి. 25వ వచనం చదువుదాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇంకా వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. తర్వాత అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి ఆమేన్ వదిలిపోయేను. ఇక్కడ ఏమైంది?
ఆ మాట చెప్పగానే దేవుడు ఏం చేసినాడు, ఆ తండ్రికి సహాయము చేసినాడు. సహాయము చెయ్యగానే ఆయన పూర్తి నమ్మకం పెట్టడానికి సిద్ధపడిపోయినాడు తండ్రి. ఆ తండ్రి సిద్ధపడిన వెంటనే దేవుని కార్యము అక్కడ చూడడం మొదలైంది. అక్కడ ఏముంది, జనులు గుంపు కూడి, అంటే ఒక్కరి నమ్మకాన్ని బట్టి, ఒక్కరి విశ్వాసాన్ని బట్టి జనుల మధ్యలో దేవుని కార్యం మహిమపరచబడుతుంది. మనమే నమ్మకాన్ని కోల్పోతే దేవుని నామం మహిమపరచబడుతుందా? ఇది ఎంత మంచిగా, జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చినప్పుడు తండ్రితో ఒక్కటే మాట చెప్పినారు, నీవు నమ్మకం ఉంచితే నేను చేయగలను, ఇది సాధ్యము. నీ నమ్మకం అటు ఇటు అయిందనుకో, ఆయన నామానికి ఇక్కడ మహిమ కలగదు. నువ్వు ఆయన నామానికి మహిమ కలగాలంటే నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచు. తండ్రి ఎంత జ్ఞానముతో అడిగినారు చూడండి, ఇక్కడ సహాయం అడుగుతూ ఆ కుమారుడిని విడిపించుకున్నాడు. ఆ దయ్యపు నుంచి విడుదల ఆ కుమారుడికి సంపూర్ణంగా కలిగింది. ఆ కుమారుడికే సంపూర్ణంగా కలగడం ఒక సాక్ష్యము. తర్వాత జనులందరి మొదట్లో ఈయన ప్రభువైన యేసుక్రీస్తు, హల్లెలూయా, ఈయన దగ్గర శక్తి ఉంది అని అక్కడ ఏమైంది, ఆయన నామం ఏమైంది, మహిమపరచబడింది. మనము జాగ్రత్తగా ఉంటే మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. దేనికి కూడా యేసయ్య నామములో ఏ దురాత్మ శక్తులు నిలవలేవు, అపవాది తంత్రములు నిలవలేవు, చేతిబడి శక్తులు నిలవలేవు, కక్షలు నిలవలేవు, కుట్రలు నిలవలేవు. ఇప్పుడు గలిబిలి ఆత్మ రేపేది ఎవరు? అపవాదే. వాని యేసయ్య నామములో బంధిస్తే నమ్మాలా? ఎవరు నమ్మాలా? మొదటిగా బంధిస్తున్న మనము నమ్మాలా. నమ్మితే ఆయన కార్యము అక్కడ జరుగుతుంది. ఆయన నామము ఆ ప్రాంతంలో మహిమపరచబడతా ఉంటుంది. యేసయ్య నామంలో శక్తి ఉంది. ఎంతవరకు మనం దేవుని ఎరిగిన బిడ్డలము ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన నామానికి మహిమ తెచ్చే కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడడం అంటే ఏవో ధరించుకుని అవసరంలే, 2 ఆయుధాలు పూర్తిగా ధరించుకుంటే చాలు. నమ్మకం. నువ్వు నమ్మకం పెరిగే కొద్దీ ఏమవుతుంది, విశ్వాసం నీలో పెరుగుతూ వస్తుంది. ఎక్కరా నువ్వు నాకు ఏమైపోయింది అంటే వాడికి ఇంకా ఏమవుతుంది, ఇంకా నిన్ను బలహీనపరచడానికి ఏమన్నా చేయడానికి వాడు పూనుకుంటా ఉంటాడు. యేసయ్య నామములో బయటికి పో, నేను ఎందుకు బలహీనపడడానికి వీలు లేదు. ఇంక నుంచి యేసయ్య శక్తి నాలో ఉంది, ఆయన వాక్కు నా దగ్గర ఉంది, నేను నమ్ముచున్నా, నాకు విడుదల కలుగుతుంది, ఈ నొప్పి నాకు స్వస్థత కలుగుతుంది, ఈ గాయం నన్ను యేసయ్య నామములో ఈ గాయం నాకు మానిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయ్యో డాక్టర్ దగ్గర స్వస్థత కలిగి ఉంది, డాక్టర్ ఇచ్చే మాత్రలు తగ్గిపోతాను నమ్మిపోతే అది సంవత్సరాలు అయితేనే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దైవ పరిశుద్ధాత్మ నూరా ఆయనతో నువ్వు ఉండి సహాయం చేయి అనగానే పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తారు. ఆ డాక్టర్లు నీకు ఉండి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఇప్పుడు ఏమైంది, ఇంకొకరికి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్లు ఇంకొకరికి ఇస్తున్నారు, స్కానింగ్ ఇంకొకరికి తారుమారు అయిపోతుంది. ఎందుకు? డాక్టర్స్ని నమ్మినంతసేపు మన జీవితంలో ఏమవుతుంది, తారుమారే. అది యేసయ్య నామం వైపు, ఆయన శక్తి వైపు చూసినప్పుడు కొద్ది రోజుల్లోనే, కొద్ది దినాల్లోనే స్వస్థతలు చూస్తూ ఉంటాం, మంచి ఆరోగ్యం పొందుకుంటాం. నమ్మాలా? నమ్మకపోతే ఆయన ఏమీ చేయలేడమ్మా. నువ్వు నమ్ము అనగానే తండ్రి నేను నమ్ముచున్నానయ్యా. మనం అడగాల, ఏమన్నా నీ ఎదుట పని ఉన్నప్పుడు అయ్యా నేను నమ్ముచున్నానయ్యా, నిన్ను బట్టి ఇవన్నీ జరుగుతాయి, కానీ ఎక్కడ నాకు అపనమ్మక రావద్దు. ఏ దినానికి ఏమి కావాలో నువ్వు ఇచ్చే దేవుడు, ఏ దినానికి నాకు సమృద్ధిగా నువ్వు దయచేస్తావు. పిల్లలు పుట్టక ముందే వేదన పడుతూ ఉంటారు, రేపు ఏంటి పరిస్థితి అని. నేను చాలామంది చెప్తా ఉంటా, ఏం భయపడద్దు, పిల్లలతో పాటు ఆశీర్వాదం కూడా పెరుగుతుంది. నువ్వు నమ్ముతేనే, నమ్మకపోతే ఏది లేదు అక్కడ. ఇచ్చినవాడు పోషించకుండా ఆపుతారా? పోషిస్తాడు. పోషిస్తున్న దేవుడు వాళ్ళ సమయానికి వాళ్ళకి ఏమి కావాలో తీర్చుకుని ఉంటారా? తీరుస్తాడు. నమ్మాలా? మన శక్తిని బట్టి, మన జీతాన్ని బట్టి, మనల్ని బట్టి చూస్తే మాత్రం ఏమీ చేయలేము.
ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి ఉంటే సమయానికి ఏమి కావాలి అన్నీ సమకూర్చు ఇచ్చే దేవుడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే విశ్వాసం అంటే నమ్మకం, బాగా వినండి, నమ్మకం కలిగి ఉంటే మనం విశ్వాసంలో నడిపించబడతాం. చెప్తారా? నమ్మకం కలిగి ఉంటే విశ్వాసంలో నడిపించబడతాం. ఈ భూమి మీద నడవాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలా. నువ్వు నమ్మకం కలిగి ఉండు. ఎక్కడున్నావు అక్కడ ఏం చేయాలా? ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ గురి అంతా ఆయన వైపు చూస్తున్న నమ్మకం కలిగి ఉంటే నీవు విశ్వాసముతో ఆ పరిస్థితులన్నీ జయించగలవు. ఇక్కడ బ్లాండిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నయాగా జల ప్రాంతం మీద ఆ తాడు మీద నడుస్తూ ఉన్నారు. చెప్పండి. బ్లాండిన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నయాగార జల ప్రాంతం, ఆ ప్రాంతానికి దావి ఏంటంటే ఒక తాడు పెట్టి ఆ తాడు మీద ఆయన నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే చుట్టుపక్కల జనాలు ఏం చేస్తున్నారు? ఆయన నడుస్తున్న దాన్ని బట్టి జయం జయం. ఆ బ్లాండిన్ అనే వ్యక్తికి ఏం చెప్తున్నారు? సంతోషిస్తూ నీవు నడవగలవు, నీవు ఆ తాడు మీద నడిచి ఆ జల ప్రాంతాన్ని నువ్వు దాటగలవు అని చెప్పి ప్రజలు ఏం చేస్తున్నారు? చూస్తున్న ప్రజలు చాలా జాగ్రత్త. ఆయన ఒక్కడే ఆ తాడు మీద నడుచుకుంటూ వస్తుంటే వీరందరూ నువ్వు నడుస్తావు అని. అట్లని ఆ జల ప్రాంతము దాటేసి ఆ తాడు నుంచి నడుచుకుంటూ వచ్చి దాటేసినారు. ఇప్పుడు ఆ తాడు నుంచి యువతలకి నడవాలి. ఆయన ఏమంటున్నారు? బ్లాండిన్ అనే వ్యక్తి, నేను ఈ తాడు మీద నడవగలనని మీరు నమ్ముచున్నారా అంటే మేము నమ్ముచున్నాం అని కేకలేస్తున్నారు. ఎందుకంటే ఆయన నడిచేది వాళ్ళు చూసారు అక్కడ. చూసినారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? మేము నమ్ముచున్నాము, నువ్వు నడవగలవని మేము నమ్ముచున్నాము. నేను తిరిగి నడుస్తా, నేను ఈ తాడు మీద మళ్ళీ అక్కడికి వెళ్ళగలనా? మీరు నమ్ముచున్నారా అంటే ప్రజలంతా ఏం చేస్తున్నారు? నమ్ముచున్నాం. ఎందుకంటే వాళ్ళ కళ్ళతో ఒక్కసారి ఆ తాడు మీద యువతలకి నడవడం వాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏం చెప్తున్నారు? నీవు మళ్ళీ తిరిగి దాటగలవని మేము నమ్ముచున్నాం. హల్లెలూయా, మేము నమ్ముచున్నాము అని కేకలేస్తున్నారు. సరే, నేను ఈ తాడు మీద ఒక వ్యక్తిని నా పైన ఉంచుకొని నేను నడవగలనా అని మీరు నమ్ముచున్నారా అంటే మళ్ళీ ఏమంటున్నారు? మేము నమ్ముచున్నాము. ఆయన మీద మళ్ళీ ఒక వ్యక్తిని వేసుకొని ఆ తాడు ఈ వచ్చిన మళ్ళీ తిరిగి దాటడానికి, ఆ జల ప్రాంతం దాటడానికి మీరు నమ్ముచున్నారా అంటే మేము నమ్ముచున్నాం అనగానే, సరే మీరు నమ్ముచున్నారు కదా, మీకు ఎవరికన్నా ధైర్యం ఉంటే ఒకరు వచ్చి నా భుజం మీద ఎక్కండి. ఆ బ్లాండిన్గా అవన్నీ ఆయన అడుగుతున్నాడు. మీకు ఎవరికన్నా, మీరు అంటున్నారు కదా నమ్ముచున్నారు అని, ఎవరికన్నా ధైర్యం ఉంటే వచ్చి నా భుజం మీద ఎక్కండి అనగానే ఎవ్వరు రావటం లేదు. అక్కడ ఎవరికి ధైర్యము సరిపోవటంలే, ఎవరికి నమ్మకం లేదు. చూసిన దానికి నమ్మకం పెట్టడానికంటే చూడలేనివి కూడా మనం నమ్మకం పెట్టడమే దేవుడిచ్చిన ధన్యత. హల్లెలూయా. అంతవరకు నమ్ముచున్నాం అని జై 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 అని చెప్పి ఆయనని బలపరిచిన వాళ్ళు తీరా ఎవరికన్నా ధైర్యం, అక్కడ ఎవరు చూడలేదు కదా, ఒకరు వచ్చింది చూసినారు కానీ ఒకరు ఎత్తుకొని పోయింది చూడలేదు కదా, అందుకు ఎవరు ఆ ధైర్యము చేయలేకపోయినారు. అంటే చూసిన దాని మీద నమ్మకం ఉంచడం వేరు, చూడని దాని మీద నమ్మకం ఉంచడం వేరు. హల్లెలూయా. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే అంత విశ్వాసంలో దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటారమ్మా. ఎక్కడ కానీ మనము నమ్మకాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నమ్మకపోతే నేనేమి చేయలేను. నమ్మకము విశ్వాసం ఒకటి కాదు. ఎందుకంటే నమ్మకం నువ్వు ఉంచితేనే విశ్వాసంలో నీవు నడవగలవు. చూడని దాని మీద నువ్వు నమ్మాల. చూడని దాని మీద నమ్మి విశ్వాసముతో అడుగు వేయాల. అరే బ్లాండిన్ వచ్చి ఎక్కమంటే ఒకరన్నా ఎక్కినారా? ఒక్కరు కూడా ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళు చూసిన దాని మీద నమ్మకం పెట్టినారు కానీ చూడని దాని మీద నమ్మకం పెట్టలేకపోయినారు. మనం ఎలా ఉండాలంటే ఇందాక తండ్రి గురించి మనం విన్నాం కదా, నువ్వు నమ్మకం మాత్రం ఉంచు.
అనగానే ఎక్కడ నాకు అపనమ్మకం కలుగుతుందేమో అని ఆ తండ్రి ముందే భయపడి నాకు సహాయము చేయి ప్రభువా, నమ్మకములో నేను వెనకడుగు వేయకూడదంటే నాకు నీ సహాయము కావాలి. మొదలుపెట్టిన వాడవు నీవే, అన్నీ నాకు ముగించువాడవు నీవే, జయమిచ్చువాడవు నీవే, దాటించువాడవు నీవే. అందుకే ప్రార్థన ఎక్కువ మన జీవితంలో ఒక క్రమ పద్ధతిగా మన ప్రార్థనలు ఉండాలి. ప్రార్థన అంటే ఎటెటో ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. నీ మనసు పెట్టి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు చేసి అర్థమే. నీ మనసు, నీ తలంపు అంతా నువ్వు ఆయనతో గడపడానికి నువ్వు ఉంచితేనే అది నువ్వు చేసి అర్ధగంటన్న ప్రయోజకరంగా మారుతుంది. నీ మనసు పెట్టకుండా నువ్వు చేసి పేరుకే దానికి ప్రార్థన. ఏమిస్తాను చెప్పండి దానికి టైటిలు? ప్రార్థన. వాక్యం చదువుతున్నాం, నేను వాక్యం చదువుతున్నా, పేరుకి వాక్యం, మనసంతా ఎక్కడో ఈరంతా చదవడం. అంటే దేని మీద నీవు దేవునిని ఆరాధించేటప్పుడు మాత్రం నీ మనసంతా దేవుని ఆనుకొని చేయాల. ఇక్కడ యాయీరు కుమార్తెను కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా ఒక చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. అలాగే ఇందాక ఆ తండ్రిని మనం చూసినట్టు ఇక్కడ ఈ తండ్రిని కూడా మనం చూద్దాం. ఈ తండ్రితో కూడా ఇదే మాట చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఆ తండ్రికి అదే మాట చెప్తున్నాడు, నువ్వు నమ్ము, నేను సాధ్యపరుస్తా. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిర అధికారంలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఇక్కడ చూడండి, ఆయన ఒక అధికారంలో ఉన్నాడు. అంటే ఏంది? అధికారంలో ఉన్న వారికి అన్నీ ఉంటాయో ఉండవా అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఆయన పోయి అధికారంలో ఉన్నారు. అధికారులు ఉన్నప్పుడు ఆయన తగ్గించుకొని ఎవరి పాదాలు పట్టుకుంటారు? దేవుని పాదాలు పట్టుకుంటారు. మనం చెప్పండి, ఈరోజు ఎవరెవరు దేవుని పాదాలు పట్టుకొని వచ్చినారు? ప్రార్థన చేసిన వాళ్ళు, నమ్మకం అంటే మనసు ఒక దగ్గర అట్ట కాకుండా పూర్తిగా దేవుని పాదాలు పట్టుకున్న ఎవరు చెప్పండి? మనసు పక్కన పెట్టకుండా దేవుని దగ్గర పెట్టి అది పాదాలు పట్టుకోవడం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నిజంగా దేవుని మందిరంలో ఉన్న మీరు కూడా, మీరు గూగుల్ మీట్లో ఉన్నవాళ్ళు, ఎక్కడ దేవుని వాక్కు వినబడుతుంది అది దేవుని మందిరం అంతే. మీ మనస్సాక్షికి మీకే తెలియదు. ఇక్కడ యాయీరు అంత అధికారంలో ఉన్నా, ఆయన దగ్గర ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నంత శక్తి ఉన్నా ఆయనకు తెలిసింది ఎవరి పాదాలు మొదటిగా కనిపించింది? దేవుని పాదాలు. మనకైతే దేవుని పాదాలు అంత నెగ్లజెన్స్ చేస్తాం దేవుని అంటే. అందుకే బ్లాండ్ ఇంతకు మనం చూసినాం కదా, మీకు నమ్మకం ఉందని ఆయన జయము పలికినారు, కానీ తీరా ఒకరు ఎక్కమంటే ఎవరన్నా ఎక్కినారా? అలా మనం ఉండద్దు, నిర్లక్ష్యంగా మనము ఉండడానికి వీలు లేదు. యాయీరు పరిస్థితి తెలియగానే దేవుని పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడినాడు. తర్వాత చదువునాను. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచమని ఆయన మిగుల బతిమాలు కొనగా. 5:35 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంత నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవింకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని ఆమె సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన ఎంతో ఆశతో వచ్చినాడు, నమ్మకంగా వచ్చినాడు. ఆయన పాదాలు ఆ పరిస్థితి, కుమార్తె పరిస్థితి వినగానే వెంటనే దేవుని పాదాలు పట్టుకోవడానికి నమ్మకంగా వచ్చినాడు. ఆ నమ్మకంగా ఉన్న అధికారిని ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? నీ కుమార్తె చావ సిద్ధమై ఉంది, అతన్ని నువ్వు
బలవంతము చెయ్యొద్దు, బాధ పెట్టద్దు, నువ్వు తిరిగి వచ్చేసి అని ఆ యాయిని అంటుండగా, అధికారితో అంటుండగా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీవు ఎవ్వరి మాటలు లక్ష్య పెట్టవద్దు. చదువుతామా 36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము. ఇదేమంటారు, ముందుగా నువ్వు భయపడకు. వారి మాటలన్నీ వినినప్పుడు నీ నమ్మకం ఏమవుతుంది, పడిపోతుంది. అది ఎవరు ఇందాక మనం చదివినప్పుడు ఆ తండ్రి ఏమన్నారు, అట్లా నేను పడిపోతానని చెప్పేసి ముందుకే దేవుని సహాయం అడిగినాడు. ఇక్కడ ఏమంటున్నాడు, యాయిరు చెప్తున్నాడు, నీవు వారి మాటలు లక్ష్య పెట్టకు, భయపడకు. నువ్వు లక్ష్య పెట్టినావనుకోండి ఏమొస్తుంది, భయం కలుగుతుంది. భయం కలుగుతానే ఏమవుతుంది, నీ నమ్మకం పడిపోతుంది. ఎంత ఆశతో నమ్మకంగా తండ్రి దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకున్నాడో ఆ నమ్మకం అంతా పోతుంది. అది పోతుందని దేవుడు గమనించి వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒక ద్వారా దేవుని వాక్కు ద్వారా నేను బలపరుస్తున్నప్పుడు వెంటనే ఏం చేయాలా, పట్టుకోవాలా. ఎందుకంటే భయపడకు అన్నప్పుడు నాకు ఫోన్లు చేస్తే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ముందే తెలుసా అంట, నేను ఫోన్ చేస్తే అక్క భయపడొద్దు అంటది, వెళ్ళొద్దు అంటది, ఇంక ఎందుకు అని ఆగిపోతారంట. కానీ ఎందుకు భయపడొద్దు అన్నప్పుడు దానికి ఏం చేయాలా, ఇది ఏమంటున్నాడు, వారి మాట లక్ష్య పెట్టక భయపడొద్దు. దేవుడు చెప్తున్నాడు భయపడొద్దు అని. అని నేను కూడా భయపడొద్దు అని చెప్తున్నా అంటే ఏమని నమ్మకం, దేవుడు సహాయము చేస్తారనే నమ్మకం. మనుషులు మనం చేస్తామా, ఎవరం ఏమి చేయలేము. మనకు తెలిసింది ఒక్కటే, యాయిరుకు తెలిసింది కూడా ఒక్కటే, దేవుని పాదాలు పట్టుకోవడం ఒక్కటే తెలిసింది, పాదాలు పట్టుకున్నాడు. నీకు నాకు తెలిసింది కూడా ఒక్కటే, శ్రమ విన్నా కానీ ఏం చేస్తాము, దేవుని పాదాలు మనస్ఫూర్తిగా పట్టుకుంటాం కాబట్టి భయపడద్దు. ఇది దేవుడు చెప్పిన మాట కూడా అంతే, లక్ష్య పెట్టద్దు. పరిస్థితి చూసి భయపడద్దు. ముగించువాడు ముగిస్తాడు, మొదలుపెట్టినవాడు ముగిస్తాడు. కార్యం మొదలుపెట్టినవాడు చేస్తాడు. చదువు మొదలుపెట్టినాడు, చదువు ముగించుతాయి అంతే. ఆయన ఆనుకుంటే చాలు. ఆయన పాదాలు పట్టుకోకపోతే మాత్రం నేనేం చేయలేను, ఎవరేమీ చేయలేరు. ఆయన పాదాలు పెట్టుకున్న మనము, అధికారి ఆయన పాదాలు పట్టుకున్నాడు కాబట్టి, ఎంతో ఆశతో చూసినారు కాబట్టి ఆయనలో గలిబిలి మొదలవుతుందని వెంటనే దేవుడు చూసి నువ్వు భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచమని చెప్పాను. నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే ఏమవుతుంది, నేను ఇందాకేం చెప్పినా, నమ్మితే విశ్వాసములో నడుస్తాం. నమ్మకం లేకపోతే విశ్వాసంలో నడవలేం. నమ్మకము విశ్వాసం రెండు వేరు. నమ్మకం వ్యక్తిగతంగా నీకు ఒక్కదానికే ఉంటుంది, అది నువ్వు ఒక్కడికే ఉంటుంది. నువ్వు పూర్తిగా ఎంత నమ్ముతున్నామో ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు. మొదటిగా చెప్తున్నాడు, నువ్వు భయపడకుండా నమ్మిక ఉంచు. చూస్తే భయం అనిపిస్తుంది, వాళ్ళు చెప్పిన మాటలు వింటే భయం అనిపిస్తుంది, చేతి పరిస్థితి చూస్తే భయం అనిపిస్తుంది, కానీ నమ్మిక మాత్రం నీవు ఉంచు. తర్వాత చదువునాను ఈ 38. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచునుంటుట చూచి లోపలికి పోయి, వీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది బ్రతుకుచున్నదే కానీ ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఆ ప్రజలు చెప్తున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే, చనిపోలేదు, మీరు గోల చేయొద్దని. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వెటకారంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. నీవు నమ్మకం పెట్టినప్పుడు కూడా నీ దేవుణ్ణే ఇక్కడ వాళ్ళు వెటకారంగా అన్నప్పుడు నిన్ను నన్ను అన్నారా, నువ్వు జరుగుతుంది చేస్తారు దేవుడు చూసుకుంటారని నువ్వు నమ్మకం పలుకుతావు. నీ నమ్మకాన్ని పరగొట్టడానికి అనేక మంది వెటకారపు మాటలు కూడా బయలుదేరుతాయి. జాగ్రత్త సుమే. ఇది యేసు ప్రభుని అంటున్నాడు, ఆయన నమ్మకం ఆ చిన్నది నిద్రించుచున్నదని ఆత్మలో గ్రహించినాడు. మనం గ్రహించాల, నీలో ఉన్నవారు గొప్పవాడు, నీ తండ్రి నీకు సహాయం చేస్తుందని నువ్వు ఆత్మలో గ్రహించి నమ్మకాన్ని విడిచిపెట్టకుండా నువ్వు నిలబడడానికి సిద్ధపడాలి. ఆ చిన్నది
నిద్రించుచున్నదే. చౌనా 40. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి, మనం ముందు ఇది గుర్తుపెట్టుకోవాలా, మనల్ని అపహసించే వాళ్ళందరినీ చూసి ఆ మాటలు నీ హృదయంలో కూడా ఉండకుండా నువ్వేం చేయాలా? పంపేయాలా, తరిమేయాలా. నీ హృదయంలో నువ్వు పెట్టుకోవద్దు. వాళ్ళు ఏదో అంటున్నా నీ హృదయంలో నువ్వు పెట్టుకుండే కొలది నువ్వు జయించడము ఆలస్యం అవుతుంది. జయం ఉండదని నేను చెప్పను, కానీ జయించడం ఏమవుతుంది? ఆలస్యం అయిపోతుంది. అందుకు ఏం చేయాలి? అవన్నిటి మనము తరిమేయాలి. ఆ మనుషులు అక్కడ ఉండే వాళ్ళందరూ దేవుని కార్యాన్ని ఆటంకపరుస్తారు. అందుకేం చేస్తున్నారు? వాళ్ళందరినీ తరిమేస్తున్నారు. రూమ్లో వచ్చి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని. ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో ఉన్నవాడిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఇక్కడ ఆ చిన్నదాని చేయి పట్టుకొని తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. హల్లెలూయా. ఇదేమైంది? వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. అక్కడ ఏం చేయను? ఆ చిన్నవాడిని వదిలిపెట్టి విలవిలలాడించి వదిలిపెట్టి ఆ దెయ్యము వెళ్ళిపోవడం చూసాం. ఇక్కడ ఆ చిన్నది లేవడం చూసాం. లేచింది, నడుస్తుంది. అవునా? ఏం చేసింది? లేచింది, నడుస్తుంది. అందుకే యాయిర్తో అంటాడు, నీవు ఎంత నమ్మకంగా నా పాదాలు పట్టుకునేందుకు వచ్చినావో, అనేక మంది నిన్ను దూషించినప్పుడు, నేను అన్నప్పుడు నీ నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. నీ నమ్మకాన్ని విడిచిపెడితే ఏ కార్యము జరగదు అక్కడ. దేవుడు ఒక్కటే మాట చెప్తాడు, నమ్ముట నీ వలన అయితే. మెయిన్ ఏంటి? ఫస్ట్ చదువుదాం. మార్కు సువార్త 9:23. నమ్ముట యేసు అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఈరోజు నీతో నాతో ఏం చెప్తున్నా? ఒకసారి గుండెల మీద చేయబెట్టుకొని అందరూ, నమ్ముట నా వలన అయితే నమ్ము వారికి, నమ్ము నాకు అన్నీ సాధ్యం. ఇరవై మనకి నమ్మితే మనము నమ్మితే మనకు అన్నీ సాధ్యం. మన పట్ల ఏమేమి దేవుడు చేయాలనుకున్నారో అవన్నీ దేవుడు చేస్తారు. యేసయ్య నామానికి మహిమ వస్తుంది. ఇక్కడ గమనిస్తే అక్కడ గుంపుకున్న జనాంగం ఉన్నాడు. అక్కడ ఏమైంది? ఆ తండ్రి నమ్మినందుకు ఆయన నామము అక్కడ మహిమపరచబడింది. ఆ దయ్యం విలవిలలాడి వెళ్ళిపోయింది. విడుదల కలిగితే ఆ ప్రజలందరూ ఎదుట యేసయ్య నామం మహిమపరచబడింది. ఇక్కడ ఈ కుమార్తె ఆ తండ్రి నమ్మకం పెట్టినందుకు ఏమైంది? ఆ చిన్నది లేచి నిలబడి నడవసాగడం మొదలై లోపల అక్కడ అందరు హేళన చేసిన వాళ్ళందరూ ఎదుట ఏమైంది? దేవుని నామం మహిమపరచబడింది. అంటే దేవుని నామం మహిమపరచబడాలి నిన్ను బట్టి అంటే నేనేం చేయాలి చెప్పాలా? నమ్మకం ఉంచాలి. ఆ బ్లాండిన్ అతని గురించి అందరూ ఏమన్నారు? నడుస్తావు ఆ జల ప్రాంతం నువ్వు దాటుతావు, తాడు మీద నడుస్తావని జయం చెప్పినప్పుడు వచ్చి ఎక్కమన్నప్పుడు మాత్రం ఎవరు అంటే ఒకవేళ ఎక్కింటే ఆయన నడిచిండేమో, కానీ చూసినవి నమ్మడానికన్నా చూడని వాటి విషయాల్లో దేవుని మీద ఆనుకోవడం మరి గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. చూద్దామా? నమ్ము వారికి సమస్తం సాధ్యం. ఎట్లా సాధ్యమవుతుందంటే నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా ఆ కార్యాలు చేస్తారు. నన్ను ఎలా చేస్తారు? దేవుని నామానికి మహిమ తెచ్చే కార్యాలు మన పట్ల దేవుడు చేస్తారు.
ఎట్లా సాధ్యం అందరికీ అర్థం కాదు. అలా సాధ్యపరిచి దేవుడు కార్యం ముందుకు తీసుకెళ్తారు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి దేవుని నామము నన్ను బట్టి మహిమపరచబడాలని ఉంది? ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తిన వాళ్ళు జాగ్రత్త. నమ్మకం మాత్రం పోగొట్టద్దు, విడిచిపెట్టద్దు. నమ్మిక మాత్రం ఉంచు. ఆయన పాదాలు ఎప్పుడు పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేచనంతో ఆయన పాదాలు పట్టుకోవడానికి మాత్రం సమస్యలిపోవద్దు. ఇందాక మన పానం సొమ్మసిల్లక అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోను ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొల్మిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. హల్లెలూయా. సొమ్మసిల్లక సాగిపోదాము. ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా మనము ఉందాం. ఈ నామాన్ని, దేవుని నామం నిన్ను బట్టి మహిమపరచబడాలంటే నమ్మకము ఉండాలి, నమ్మకంగా ఉండాలి.